ఈ వ్రతం చేయటం ద్వారా ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేయవచ్చని మీకు తెలుసా? ఆ వ్రతం గురించి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. అదే యోగిని ఏకాదశి వ్రతం. ఈ ఏడాది జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి రోజున అనగా జూలై 2 మంగళవారం రోజున వచ్చింది. విష్ణువు యొక్క 5వ అవతారమైన వామనుడికి ఈ ఏకాదశి అంకితం చేయబడింది. దీన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అంటురాని వ్యాధులతో లేదా చర్మ సంబంధిత సమస్యలు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ వ్రతాన్ని పాటించడం వల్ల ఆ సమస్యల నుండి వారికి విముక్తి కలుగుతుంది. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. భౌతిక ఆనందాలకు దూరంగా ఉండాలి. పూజ సామాగ్రిని పళ్ళెంలోనే ఉంచాలి. ఇంకా తులసిని ఈ రోజున తీయరాదు. ఇలా ఈ వ్రతం చేయడం ద్వారా అన్ని గత జన్మల పాపాలు మరియు చెడు తొలగిపోయి మంచి ఆరోగ్యం విరజిల్లుతుంది. ఈ యోగిని ఏకాదశి గురించి, వ్రతకథ గురించి మరియు ప్రాముఖ్యతల గురించి తెలుసుకోవాలంటే పూర్తి వీడియో లింక్ ద్వారా తెలుసుకోగలరు.